ఈ డిమాండ్ని మనం మెజర్ చేసి ఈ డిమాండ్తో మ్యాచ్ చేస్తాం. అది ఎందుకంటే ఇక్కడ ఒక ఎండ్ ప్యాటర్న్ ఫామ్ అయింది, లేకపోతే ఒక ఎక్లిప్స్ ఫామ్ అయింది. దాని బ్యాక్ నుంచి వస్తే ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని మెజర్ చేసి ముందు ఉన్న డిమాండ్తో మ్యాచ్ చేస్తాం. దానికి ఒక క్యూఫిల్ పెట్టేస్తాం. ఇంకోటి చూస్తే ఇక్కడ ఒక సప్లై వచ్చింది. మనం తీసుకున్న డిమాండ్ బ్యాక్న ఒక సప్లై ఉంది. దాన్ని మెజర్ చేసిన తర్వాత ఈ సప్లైతో మ్యాచ్ చేసేస్తాం. మ్యాచ్ చేసిన తర్వాత చూస్తే అక్కడ హాఫ్ వచ్చిందంటే డిమాండ్ కూడా డబల్ అవ్వాలి. ఇప్పుడు చూస్తే దాని బ్యాక్న ఆ సప్లై బ్యాక్న ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని మ్యాచ్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక క్యూఫిల్ పెడతాం. ఇక్కడ మనం ఒక నోటీస్ చేయొచ్చు. ఏంటంటే సప్లై మనకి హాఫ్ వచ్చింది అంతే, డిమాండ్ మనకి డబుల్ వస్తుంది. అక్కడ ఏం చేస్తామంతే, మనం మెజర్ చేసిన డిమాండ్ని మళ్ళీ డబుల్ చేస్తాం. కాసేపు అయిన తర్వాత చూస్తే మనం చెప్పినలాగా మన మార్కెట్ ఏముంచి మన డిమాండ్ని డబుల్ చేసిన తర్వాత అక్కడ క్యూఫిల్ పెడతాం. పెట్టేసిన చూస్తే అక్కడ రిటర్న్ డౌన్